హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజియా వ్లాగ్ స్టూడియో. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఐ హోప్ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్ వచ్చే వ్లాగ్ ఏంటంటే, మేము షిరిడి వెళ్ళాం ఫ్రెండ్స్, విజయవాడ టు షిరిడి. సో అక్కడ ఎలా ఉంది, ఎలా దర్శనం చేసుకున్నాం అనేది చూపిస్తాను, పదండి. సో మేము విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియోలోకి వెళ్దాం, పదండి. ఈ జర్నీ మాకు చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్ని ఇయర్స్కి ఫస్ట్ టైం షిరిడి వెళ్తున్నాం. యాక్చువల్గా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తుంటే వాళ్ళతో పాటు కలిసి వెళ్ళాము. చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మా ట్రైన్ జర్నీ అయితే 2కి స్టార్ట్ అయింది. నర్సాపూర్ టు నాగర్సోల్ ఎక్స్ప్రెస్. ట్రైన్ జర్నీ అయితే చాలా పీస్ఫుల్గా జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చుట్టుపక్కల అంతా గ్రీనరీ ఉంది. అక్కడక్కడ విలేజెస్ వస్తున్నాయి, సిటీస్ వస్తున్నాయి, అండ్ గ్రీనరీ అయితే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మహబూబాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్నాం. ఫ్రెండ్స్, జర్నీ అయితే పీస్ఫుల్గా సాగుతుంది, చాలా హ్యాపీగా ఉంది. చూద్దాం ఇంకా జర్నీ మొత్తం ఎలా ఉంటుందో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రైన్ యాదాద్రి విలేజ్ నుంచి వెళ్తుంది. చూడండి, దూరంగా కొండపైన నరసింహస్వామి వారి టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుందంటే ఆ లైటింగ్స్ చూడండి, అండ్ చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. బట్ కొంచెం చీకటిగా ఉండేసరికి క్లారిటీగా తీయలేకపోయాను, కానీ చాలా బాగుంది ప్లేన్. సో ఫ్రెండ్స్, మొత్తం ట్రైన్ జర్నీయే చూపిస్తున్నానని అనుకోకండి. ఎందుకంటే మేము ఫస్ట్ టైం ఇక్కడ విజయవాడ నుంచి అంత దూరం వెళ్ళడం అనేది మేము ఫస్ట్ టైము. అక్కడ గ్రీనరీ అదంతా బాగుంది. సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను ట్రైన్ జర్నీ కూడా వీడియో తీశాను. సో ఫ్రెండ్స్, ఇది ఎర్లీ మార్నింగ్ లేచి తీశాను. చూడండి, ఆ గ్రీనరీ చూస్తేనే ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో. ఆ ఆకాశం, ఆ గ్రీనరీ అలాగా చాలా బాగుంది ఫ్రెండ్స్. అటువైపు ఎక్కువ పొలాలే ఉన్నాయి ఫ్రెండ్స్, అక్కడక్కడ మాత్రమే ఇల్లులు ఉన్నాయి. చుట్టూ అంతా గ్రీనరీయే. అసలు ఒక మంచి పీస్ఫుల్ లాగా అనిపించింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం
ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఫ్రెండ్స్, మేము నాగర్సోల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మేము విజయవాడ నుంచి 2ంటికి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 8 అయింది ఫ్రెండ్స్ నాగర్సోల్కి వచ్చేసరికి. అక్కడి నుంచి బయటికి రాగానే మనకి షిరిడీ వెళ్ళడానికి ఎప్పుడు ట్యాక్సీస్ అనేవి అలాగే అవైలబుల్గా ఉంటాయి. చూడండి ఎన్ని ట్యాక్సీస్ ఉన్నాయో. మనం ఫ్యామిలీస్తో అప్పుడప్పుడు అలాగా బయటకు వెళ్తూ ఉంటే చాలా సరదాగా అనిపిస్తుంది. కొన్ని ఫన్నీ మూమెంట్స్ కూడా ఉంటాయి ఫ్యామిలీస్తో వెళ్తే. మా మమ్మీ చూడండి ఎలా చూపిస్తుందో. అక్కడ మా తమ్ముడిని ఏడిపిస్తున్నాను, అందుకే వాడు కొడుతున్నాడు. బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో. ఫ్రెండ్స్, మేము ట్యాక్సీ మాట్లాడుకొని అక్కడి నుంచి షిరిడీకి అయితే స్టార్ట్ అయిపోయాం. అక్కడ వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్. ఆ మబ్బులు పట్టినప్పుడు చూడండి అసలు ఆ లొకేషన్. ఒక పక్క మబ్బులు, ఇంకొక పక్క పొలాలు. చూడ్డానికైతే చాలా బాగా అనిపించింది. బాగుంది ఫ్రెండ్స్, ప్రకృతి అందాలు బాగుంటాయి. మనం నాగర్సోల్ నుంచి షిరిడి వెళ్ళేటప్పుడు మధ్యలో ఇలాంటి గుళ్ళు అయితే కనిపించాయి ఫ్రెండ్స్. అంటే చాలా ఉన్నాయి, చాలా టెంపుల్స్ అయితే కనిపించాయి. అక్కడ దిగిన తర్వాత రూమ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ మధ్యలో అక్కడ నెమలి కనిపిస్తుంది కదా, దాని పక్కన నుంచో ఫోటో తీస్తా అని చెప్పి మా తమ్ముడిని ఏడిపిస్తున్నాను. అందుకే వాడు అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు నాకు. ఫన్నీ. సో ఫ్రెండ్స్, మేము వెళ్ళిన హోటల్ ఏంటంటే సాయి విశాఖ గెస్ట్ హౌస్కి వెళ్ళాం. ఇది బాబాగారి టెంపుల్ దగ్గరలోనే ఉంది ఫ్రెండ్స్. ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి, రూమ్ కూడా చాలా బాగుంది. 3 బెడ్స్ ఇచ్చారు పెద్దవి, వాష్రూమ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉంచారు. అండ్ ఏంటంటే అక్కడే మనకి బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం బయటకు వెళ్ళి కొని తినాల్సిన పని లేదు. 3 టైమ్స్ వాళ్ళే మనకి ఫుడ్ అనేది సప్లై చేస్తారు. ఫ్రెండ్స్, మేము రూమ్ చెక్-ఇన్ అయ్యి ఫ్రెష్ అయిపోయి బాబాగారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. మేము 2 ఫ్యామిలీస్ వెళ్ళాము, అంటే మొత్తం 8 మెంబర్స్ కలిసి వెళ్ళాము. పదండి దర్శనం ఎలా జరుగుతుందో చూపిస్తాను.
బాబా గారి టెంపుల్ దగ్గరికి ఎంటర్ అవుతున్నాము. సో మచ్ ఆఫ్ ఎక్సైటెడ్. చాలా అంటే చాలా ఎక్సైట్గా ఉంది. ఇది బాబావారి చావడి ఫ్రెండ్స్, చూడండి. బట్ లోపల చూపిద్దామంటే మొబైల్స్ అలౌ లేవు. నేను వెళ్ళింది ఫస్ట్ టైం కాబట్టి సరిగా తీయలేకపోయాను వీడియో మొత్తం. ఎందుకంటే భయం వేసింది, ఎవరేమైనా అంటారేమోనని. మొబైల్స్ నాట్ అలౌడ్ అన్నారు. అందుకని అవుట్ సైడ్ వరకు మీకు చూపిస్తాను. మనం చావడి నుంచి పక్కకు రాగానే ఇక్కడ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. బాబావారి టెంపుల్ దగ్గర ఎటు చూసినా కూడా మనకి ఇక్కడ లైవ్ దర్శనం అనేది ఇలా స్క్రీన్ మీద చూపిస్తున్నారు. చాలా ప్లేసెస్లో ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మనం బయట నుంచొని లైవ్లో చూడొచ్చు. చాలా మంచి ఐడియా కదా, ఎవరైనా చూడొచ్చు బయట నుంచి లైవ్ దర్శనం. ఫ్రెండ్స్, లోపలికి మొబైల్స్ ఎలా లేవు కదా. దర్శనానికి అయితే వెళ్ళాము. అక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసాం. బాబా గారి దర్శనానికి మాకు 3 గంటలు పట్టింది. కానీ ఫ్రెండ్స్, అసలు లోపలికి వెళ్ళి ఆ బాబాని చూస్తుంటే ఎంత మంచిగా అనిపించిందంటే, ఫస్ట్ టైం వెళ్ళాం. దర్శనం కూడా చాలా బాగా జరిగింది బాబా గారిది. మేము చాలా హ్యాపీ ఫ్రెండ్స్. దర్శనం అయిపోయిన తర్వాత మేము ద్వారకామాయి దగ్గరికి వచ్చాము. ద్వారకామాయిలో అడుగు పెట్టగానే చాలా పాజిటివ్గా అనిపించింది ఫ్రెండ్స్. అంటే మంచి పీస్ఫుల్గా పాజిటివ్ ఎనర్జీ అనిపించింది. ఇక్కడికి అన్ని మతాల వారు వస్తున్నారు బాబా గుడికి. చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. అండ్ అక్కడే అటు పక్కకి వెళ్తే మనకి ఇలా పార్క్ లాగా ఉంది. బాబా గారి విగ్రహం చూడండి ఎంత బాగుందో, బాగా డిజైన్ చేశారు. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి, శ్రీ సాయి పల్లకి గార్డెన్ చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈవినింగ్ హారతి అనేది జరుగుతుంది. మనకి అక్కడ లైవ్లో చూపిస్తున్నారు. ఇక్కడ దాన్ని చూడడానికి అందరూ ఆగిపోయి వారితో పాటు పాడుతూ బాబా హారతిని అయితే చూస్తున్నారు. ఇక్కడ అలాగే మనకి మ్యూజియం కూడా ఉంది ఫ్రెండ్స్. ఆయన యూజ్ చేసిన దుస్తులు, మిగతా వస్తువులన్నీ కూడా మ్యూజియంలో పెట్టారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. మేము వెళ్ళిన హోటల్ వెనకాల మంగళవారం మార్కెట్ అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రతి మంగళవారం ఇలా మార్కెట్ అనేది పెడతారు. చూడండి ఎంతమంది ఉన్నారు, ఎంత పెద్ద లైన్ ఉందో. సో అందుకే ఈ రోడ్కి మంగళవారం మార్కెట్ అని పేరు. ఎవరైనా షిరిడి వెళ్ళిన తర్వాత ఈ హోటల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే మంగళవారం మార్కెట్ దగ్గర అయితే చూడండి మీకు కనిపిస్తుంది. చాలా బాగుంది మార్కెట్ ఫ్రెండ్స్. షిరిడీలో చూడడానికి చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉన్నాయి. బట్ నేను వీడియో పూర్తిగా తీయలేదు. కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మన షిరిడి టూర్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి, చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి రజియా వ్లాగ్ స్టూడియోని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.